చారిత్రాత్మక నగరం వరంగల్ కి ఎయిర్పోర్ట్ కావాలని అనేక ఉద్యమాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ లో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉందన్నారు. కేంద్రం కృతనిశ్చయంతో ముమనూరులో ఎయిర్పోర్ట్ కోసం నిర్ణయం తీసుకుందని తెలిపారు. దక్షిణాదిలోని అతిపెద్ద ఎయిర్పోర్ట్ గా గతంలో ప్రసిద్ధిగాంచిందన్నారు కిషన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో 7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, పుట్టపర్తి, కర్నూలు. తెలంగాణలో వరంగల్లో ఎయిర్పోర్ట్ ప్రాబ్లం కావడంతో రెండో ఎయిర్పోర్ట్గా రావడం చాలా సంతోషం. మీకు అందరికీ తెలుసు, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకి ఇప్పటి వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాచీన కట్టడాలు ఉన్నప్పటికీ కూడా మనకు యునెస్కో గుర్తింపు రాలేదు. వరంగల్లో రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. నేను సంస్కృతి మంత్రి ఉన్నప్పుడే అది రావడం జరిగింది. రెండోది, నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటి భూసేకరణ పని పూర్తి చేసి ఎయిర్పోర్ట్ అథారిటీకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూడా నేను తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను.